వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలన్న ఎంపీ కేశవ శివనాథ్. ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుంటుందని వెల్లడి. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి నష్టం ఉండదని కేంద్రంలోని బీజేపీ పెద్దలు చెప్పడం విడ్డూరంగా ఉందన్న సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజాయితీగా లేదని అభిప్రాయం వ్యక్తం చేసిన బివి రాఘవులు. ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశం. ఆర్థిక కష్టాలు ఉన్న జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారని, ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు కాపాడాలని ఎంపీ కేశవ శివనాథ్ కోరారు. ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుగా ఉంటుందని తెలిపారు. జగ్గైపేట నియోజకవర్గం నందిగామ మండలం దాములూరు కూడలి గ్రామంలోని సంగమేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా ఆలయ మైదానంలో ఏర్పాటు చేసిన ఎడ్ల పోటీ, లాగుడు పోటీల ప్రారంభోత్సవానికి ఎంపీ కేశవ శివనాథ్ ముఖ్య అతిథిగా, ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాజగోపాల్, వినగండ్ల రాము, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టు రఘురాముతో కలిసి హాజరయ్యారు. శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పోటీ, లాగుడు పోటీలను ఎంపీ కేశవ శివనాథ్ కూటమి నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎంపీ కేశవ శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన సంగమేశ్వర స్వామిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లుగా తెలిపారు. ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని అన్నారు. ప్రజల సంతోష స్థాయిలు పెంచేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని అన్నారు. జీవిరెడ్డి తమ పార్టీలోని వ్యక్తేనని, పార్టీ వీడి బయటకు వెళ్లలేదని విలేకరి అడిగిన ప్రశ్నకు ఎంపీ శివనాథ్ బదులిచ్చారు. డీలిమిటేషన్ వలన ఏ రాష్ట్రానికి నష్టం ఉండదని కేంద్రంలోని బీజేపీ పెద్దలు చెప్పడం విడ్డూరంగా ఉందని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆక్షేపించారు. సీట్లు తగ్గవు అని చెప్తూనే మిగిలిన రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు పెంచడం వెనుక కుట్ర దాగి ఉందని అన్నారు. విజయవాడ ఎంబీబీకే భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, జనాభా ప్రాతిపదిక మీద మాత్రమే డీలిమిటేషన్ జరపాలని, అన్ని పార్టీలు పిలిచి చర్చించాలని, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నాయకులు డీలిమిటేషన్ పై స్పందించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజాయితీగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. రెవెన్యూ బడ్జెట్ 1,00,000 కోట్లకు పైబడి ఉన్నది. మూలధనం వ్యయం అనేది తగ్గిపోవడం అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది. గత ప్రభుత్వం ఏమో తెలివి తక్కువగా తగ్గించింది, చంద్రబాబు ఏమో బుద్ధిపూర్వకంగా తగ్గించాడు. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు మేము చెయ్యం. 4 పీస్, ఆ పీస్కి 4 పీలకి ఏమన్నా పెట్టాలి వేరే పేర్లు, 4 పీస్ పెట్టేశాడు. ఇంతకుముందు 3 పీస్ ఉండేవి, ఇప్పుడు 4 పీస్ పెట్టాడు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విత్ పీపుల్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఇప్పుడు పీపుల్స్ పార్ట్నర్షిప్ మళ్ళీ మార్చేశాడు. దాన కార్యక్రమం పెట్టాడు, అన్నదాన కార్యక్రమం లాగా. ఇప్పుడు పేదవాళ్ళని ధనవంతులు అడాప్ట్ చేసుకునే కార్యక్రమాన్ని పెట్టాడు. అది ఆ 1 పీ ఎగిరిపోయింది.
ఇంకా రెండో పీ ఎగిరిపోయింది. 20,000 కోట్ల రూపాయలు ఇచ్చి గ్యాప్ ఫండింగ్ ఇస్తాను. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ప్రైవేట్ వాళ్ళు చేస్తుంటారు, ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు వాళ్ళకి దానం చేస్తుంది. ఇంకో పీ ఎగిరిపోయింది. పబ్లిక్ అది కూడా ఎగిరిపోయింది. మీకు భూమి ఇస్తాను, ఎక్కడైనా ఖాళీ ఉంటే చూసుకోండి, మీరు పరిశ్రమ పెట్టండి, అది కూడా ఎగిరిపోయింది. మొత్తం మీద ఈ 4 Ps ఏంటంటే ప్రభుత్వం బాధ్యత వదిలించుకునే కార్యక్రమం తప్ప, అందుకని ప్రభుత్వం ఈ బాధ్యతని, అభివృద్ధికి బాధ్యతని వదిలించుకున్న తర్వాత ఇక మీరు అన్నట్టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవసరం ఏముంది? ఈ 40,000 కూడా అవసరం లేదు. అందుకని 40,000లో ఈ 20,000 ఉన్నది, గ్యాప్ ఫండింగ్ కూడా ఉన్నది. కాబట్టి ఆ రకంగా ఈయన బుద్ధిపూర్వకంగా ఈ అభివృద్ధి సిద్ధాంతంలో భాగంగా వదిలేశాడు. ఆయనేమో తెలివి తక్కువగానో తెలివి తేటలుగానో మొత్తం మీద ఆయన అభివృద్ధి గురించి ఆయన పట్టించుకున్న పరిస్థితి. ఆర్థిక కష్టాలు ఉన్నా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పార్టీని ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశం జరిగింది. దాదాపు 2 గంటల సేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పార్టీ కేడర్కు చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ఈ భేటీకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచి రావాలనే పట్టుదలతో ఈ రోజు నుంచి కష్టపడి పనిచేయాలని క్యాడర్ కు సీఎం చంద్రబాబు సూచించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ మళ్లీ గెలవాలని నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో నాయకుల పనితీరుపై తాను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నానని చెప్పారు. తాను త్వరలో నేతలు, కార్యకర్తలను పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడతానని అన్నారు. క్యాడర్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీని అలా వదిలేస్తే అందరం మునుగుతామని హెచ్చరించారు. అందుకనే పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి పెట్టాలని చెప్పారు. అందరినీ కలుపుకొని వెళ్తేనే ముందుకెళ్లగలుగుతామని అన్నారు. దెబ్బతిన్న రోడ్లను 2 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని చీఫ్ విప్ ఆంజనేయులు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో తాను చూస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని, అవసరమైన విషయాలు మాట్లాడొద్దని సూచించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరినీ మోసం చేసే విధంగా ఉందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. బడ్జెట్ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ను కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. గుణదల్లోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరినీ నిరుత్సాహపరిచిందన్నారు. బడ్జెట్ ఎవరికి ఉపయోగకరంగా లేదన్నారు. ఇచ్చిన హామీలను వదిలేసి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇచ్చిన హామీల మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబుని ప్రశ్నించాలన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా వైసీపీపై ఆరోపణలు చేయటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనపై కూటమి నేతలు విమర్శలు చేస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వ పాలనపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు. రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, మహిళలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి పాలన చేశారని గుర్తు చేశారు. అదే విధంగా కోగంటి సత్యం వైసీపీ నేతలపై చేసిన ఆరోపణలను ఖండించారు. రాహుల్ హత్య కేసులో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, వెల్లంపల్లి, రఘురాంలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రాహుల్ తల్లిదండ్రులు కూడా హత్య చేసిన వారి వివరాలను చెప్పారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం దగ్గర మంచి పేరు సంపాదించాలని వైసీపీ నేతలపై ఆరోపణలు చేయడం తగదని చెప్పారు. ఏదైతే నిన్న అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్ ప్రకటించడం జరిగిందో, ఆ ఒక బడ్జెట్ చూసి, ఆ సమావేశం చూసి నిజంగా ఈరోజు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటేశారో జనాభా కానివ్వండి, వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి, వాళ్ళందరూ గారు వాళ్ళ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి. ఏంటి ఇంత దారుణంగా మమ్మల్ని మోసం చేస్తారా చంద్రబాబు నాయుడు? ఏ నమ్మకంతో అయితే మాకు సంక్షేమ పథకాలు చేస్తారని చెప్పని మేము ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మమ్మల్ని మోసం చేసి, మాయ చేసి, ఏదైతే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు చేతి నిండా మా ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు వస్తే ఇంకా ఏదో చంద్రబాబు ఇంకేదో ఎక్కువ చేస్తారని చెప్పనే నమ్మకంతో వాళ్ళ హామీలు నమ్మి ఓటేస్తే మమ్మల్ని నిలువున కూటమి ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజానికం ప్రతి ఒక్కరి గారు బాధపడుతుంది. నిజంగా మాకు గారు చాలా ఆశ్చర్యం వేసింది. ఏ వ్యక్తి అయితే నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, నన్ను చూసి మీరు ఓటేయింది
తప్పకుండా ప్రభుత్వంతో నేను పని చేపిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే మేము పైన అధికారంలో ఉంటాం, మేము పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పిన బీజేపీ పార్టీ కానివ్వండి, ఏమయ్యారు వీళ్ళందరూ? ఎవరు ఎందుకు మాట్లాడట్లేరు? హామీలు ఏదైతే హామీలు మీరు ప్రకటించారో దానికి మీరు ఏ ఒక్కదానికైనా ఒక రూపాయైనా కేటాయించారా అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం గారు ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ జరిగి 3 సంవత్సరాలైంది. ఎవరైతే ఆ ఇన్సిడెంట్లో ఆరోపణలు ఎదుర్కొంటూ నేరం చేశారని చెప్పని ఆ రోజు పోలీసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు గారు ఈరోజు, అంటే ఇలాంటి రాజకీయం, ఇలాంటి వ్యవస్థ నాకు తెలిసి ఈ దేశంలో ఇంకెక్కడ గారు చూసున్నారు. ఈరోజు నిజంగా కోగన్ సత్యం గారు మాట్లాడుతూ మాకు సంబంధం లేదని చెప్తే సరే ఒక అర్థం, అసలు ఎటువంటి సంబంధం లేని మా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కానివ్వండి, మా ఎంపీ మిథున్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మా ఎమ్మెల్సీ రఘురామ్ గారిని కానివ్వండి, లేకపోతే వెల్లంపల్లి శ్రీను గారు, వీళ్ళకేం సంబంధం? రాహుల్తో ఎవరికి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి? వాళ్ళే ఒప్పుకున్నారు, స్వయాన వాళ్ళ తల్లిదండ్రులే ఒప్పుకున్నారు, చేసింది వీళ్ళే, వీళ్ళ ప్రోద్బలంతోనే చేశారు. ఎవరైతే ఆయన మీడియాలో మాట్లాడారో కోగన్ సత్యం కానివ్వండి, ఆయన పక్కన కూర్చున్న ఆయన కానివ్వండి, విజయ్ కానివ్వండి, వీళ్ళ ప్రోద్బలంతోనే చేశారని చెప్పని స్వయాన రాహుల్ తల్లిదండ్రులే చెప్పారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని సిపిఎం సెంట్రల్ సిటీ కార్యవర్గ సభ్యులు దుర్గారావు డిమాండ్ చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, నాయకులు ఈ సమస్యపై తక్షణమే స్పందించాలని, సమస్యపై దృష్టి పెట్టని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ లో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, ఉచితంగా ప్రతి ఇంటికి దోమ తెరలు ఇవ్వాలని కోరుతూ వాంబే కాలనీ ఈ బ్లాక్ శానిటరీ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సెంట్రల్ సిటీ కార్యవర్గ సభ్యులు దుర్గారావు మాట్లాడుతూ, కాలంతో సంబంధం లేకుండా దోమలు విస్తరించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, కష్టపడి ఇంటికి వచ్చిన వారు విశ్రాంతి తీసుకుందామంటే విశ్రాంతి లేకపోగా దోమల వలన తీవ్ర అనారోగ్య పాలవుతున్నారని అన్నారు. టాటా ఏఎస్ దోమల చక్రాలు, దోమ పొలలు వంటివి దోమలను అరికట్టడానికి ఉన్నా దోమలను పూర్తి స్థాయిలో నివారించడం లేదని, గతంలో దోమలు నివారించడానికి ఎంఎల్ ఆయిల్, బయోటెక్ ఆయిల్ కొట్టేవాళ్లు కానీ ఇప్పుడు వాటిని వాడటం లేదన్నారు. మున్సిపల్ అధికారులు, రాజకీయ నాయకులు ప్రజా సమస్యల మీద దృష్టి సాధించడం లేదని, వారు రాజకీయ విద్వేషాలపై దృష్టి ఉంచారని అన్నారు. కార్పొరేషన్ అధికారుల నాయకులు ఈ సమస్యపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. సమస్యపై దృష్టి పెట్టని పక్షంలో ప్రతి డివిజన్ లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు, ఎండలు వచ్చేసినాయి, ఇప్పటికే ఎండలోకి జనాలు రావాలంటే భయపడి చస్తున్నారు. కానీ దోమలు మాత్రం ఎండ, వాన, చలికాలం వల్ల లేకుండా విపరీతంగా పెరిగిపోయి ఉదయం రాత్రి కూడా ఇవాళ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తున్నాయి. కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి నిద్రపోదామంటే నిద్ర లేకుండా పోతుంది. దీనివల్ల అనారోగ్యాలకి గురైపోతున్నాయి. చదువుకున్న పిల్లలు రాత్రిపూట చదువుకుందామని చెప్పారంటే చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఫ్యాన్లు వేసిన దోమలు ఆగట్ల. ఇవాళ టాటాయిస్, దోమల చక్రాలు, గుడ్ నైట్, అలాగే సాంబ్రాణి పొలం లాంటి దోమల మందుకి పెట్టినా సరే ఇవాళ దోమలు ఎక్కడొక్కడ చనిపోయిన పరిస్థితి లేదు. కార్పొరేషన్ అధికారులు, తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా దోమల నివారణకి చర్యలు చేపట్టకుండా ఇవాళ రాజకీయాల కోసం కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారు. ఇవాళ ప్రజా సమస్యలను పట్టించుకోండి. ఇవాళ జనాలు దోమల బారి నుండి ఎలాగ నిద్ర లేకుండా అనారోగ్యానికి గురయ్యి రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇవాళ అధికారులకు కానీ పాలకులకు కానీ కనబట్టలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ దోమల మందు సైడ్ కాలువలు కొడుతున్నారు, లేకపోతే పొగ కొడుతున్నారు. ఆ పొగ దోమల మందు కొట్టిన తర్వాత దోమలు విపరీతంగా లేచి ఇళ్లలోకి వెళ్ళి ఇంకా దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ దోమలు మాత్రం చాలట్లా. గతంలో ఎమ్మెల్యేలు బయటకు కాయలు కొట్టేవాళ్ళు, ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు బయటకు కాయలు అనేది ఇవాళ వాడట్లా. అందుకే ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి దోమల నివారణకి చర్యలు చేపట్టాలి. లేని పద్ధతిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని డివిజన్లో కూడా ఈ ఆందోళన చేపట్టి నగరవ్యాప్త ఉద్యమంగా చేపట్టాల్సి వస్తుందని చెప్పనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, వాళ్ళ కార్పొరేషన్ అధికారులని హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు షేక్ పీరు సాహెబ్, సిపిఎం సెంట్రల్ సిటీ కమిటీ సభ్యుడిని. ఈరోజున వాంబే కాలనీ 60 డివిజన్లో ఈ దోమల సమస్యపై శానిటరీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది.
ఈ 8 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం దోమలపైన చర్య అనేది ఎటువంటి విషయం కూడా తీసుకోలేదు. ఈ రోజున దోమల వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకి గురవుతూ ఉన్నారు. విష జ్వరాలు వస్తూ ఉన్నాయి. అట్లాగే స్కిన్ ఎలర్జీ, ఆ దోమలు కరవటం వలన దురదలు వచ్చేసి స్కిన్ ఎలర్జీ వస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి. పిల్లలు చదువుకోవాలంటే కనుక నైట్ టైం కానీ పగలు కానీ కనీసం చదువుకోవాలంటే చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ దోమల వలన. ఫ్యాన్ వేసుకుందామంటేనేమో ఫ్యాన్ వేసుకున్నా కానీ దోమలు ఎటు పోని పరిస్థితి. పోని ఫ్యాన్ వేసుకొని కూర్చుందాం అనుకుంటే కనుక కరెంటు బిల్లు చూస్తే విపరీతంగా వస్తూ ఉంది. కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఫ్యాన్ ఆపుకొని సరే మనం చదువుకుందాం అనుకుంటేనేమో చదువుకోలేని పరిస్థితి. ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఈ రోజున స్టూడెంట్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తెలుసుకొని సైడ్ కాలంలో రెగ్యులర్గా మందు కొట్టాలి. అట్లాగే దోమలపైన చర్యలు తీసుకోవాలి. ప్రతి ఇంటికి కూడా దోమతెర ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సన్నాహాలు మొదలయ్యాయి. సభా ప్రాంగణం వద్ద వేదిక నిర్మాణం పనులను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ శనివారం సాయంత్రం భూమి పూజ చేసి ప్రారంభించారు. పార్టీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ రాష్ట్ర కార్యవర్గ ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీ సభ్యులతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం తర్వాత నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్తుంది. నభూతో న భవిష్యత్ అనే విధంగా ఏర్పాట్లు చేయాలని నాయకులకు మనోహర్ సూచించారు. భూమి పూజకు ముందు సభా ప్రాంగణం అంతా కలిగి తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమాల నిర్వహణ విభాగానికి పలు సూచనలు చేశారు. ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు. లక్షలాదిగా తరలివచ్చే పార్టీ శ్రేణులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. సభా ప్రాంగణం దగ్గర ద్వారాలను ఏర్పాటు చేయాలని, సభా వేదికకు దారితీసే ప్రతి మార్గం జనసేన ఫ్లెక్సీలతో అలంకరించాలని, కోడలిలో పార్టీ తోరణాలు కట్టాలని పబ్లిసిటీ, డెకరేషన్ కమిటీలకు సూచనలు చేశారు. రంజాన్ మాసం నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని పంజాబ్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సలీం హలీం సెంటర్ ను మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని, అన్ని ప్రాంతాల వారు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. విజయవాడ ప్రజలకు మొట్టమొదటిగా హలీం ను పరిచయం చేసింది సలీం అని జలీల్ ఖాన్ వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పంజా సెంటర్ ప్రాంతంలో రంజాన్ మాసం సందర్భంగా హలీం సెంటర్లను ఏర్పాటు చేశారు. టీడీపీ నేత సలీం ఏర్పాటు చేసిన సలీం హలీం సెంటర్ ను మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, టీడీపీ నేత బేగ్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హలీం ను వారు రుచి చూశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ముస్లిం ప్రజలకు రంజాన్ పండుగ పవిత్రమైనదని తెలిపారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లాను ప్రార్థిస్తారని చెప్పారు. ఈ నేపథ్యంలో 1 టౌన్ లో ప్రసిద్ధిగాంచిన పంజా సెంటర్ ప్రాంతంలో ప్రతి ఏడాది హలీం సెంటర్స్ ఏర్పాటు చేస్తారని, అన్ని మతాలకు చెందిన వారు ఈ ప్రాంతానికి విచ్చేసి హలీం ను ఆరగిస్తారని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం మత సామరస్యానికి ప్రతీక అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం సలీం హలీం సెంటర్ నిర్వాహకులు సలీం మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా తాము ఈ ప్రాంతంలో సలీం హలీం సెంటర్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్యూర్ మటన్ తో తయారు చేసిన హలీంతో పాటు తమ వద్ద ఉన్న అన్ని రకాల బిర్యానీలు లభిస్తాయని వారు వివరించారు. ఆనందంగా, సంతోషంగా ముస్లిమ్స్తో పాటు ఇతర హిందూ సోదరుల్లో కూడా ఉత్సాహం అయిన వాతావరణం ఉంది. రంజాన్ ఎప్పుడు వస్తుంది, మేము వెళ్ళి అక్కడ హలీం ఎప్పుడు తినాలి, రకరకాలైన వంటలు ఉంటాయి, అవి కూడా ఎట్లా ఎంజాయ్ చేయాలి అని ఆవేదన, ఆదుర్త వల్ల ఉంది. దాంతోపాటు ముస్లిం సోదరులు ఈ 11 నెలలు మనం ఏ రకంగా జీవించాం, ఈ నెలలో మేము ప్రార్థన చేసుకుని గతంలో ఉన్న 11 నెలల్లో మేము ఏమైనా తప్పులు ఒప్పులు చేసి ఉంటే ఆ దేవుడి ధర, అల్లా ధర జీవించుకొని 5 పూటలు నమాజ్ చేసుకొని ఉపవాసం ఉండి, ఇంత గొప్పతనం ఏముందంటే ఎంతటి మూర్ఖుడు కూడా రంజాన్ నెలలో పవిత్రంగా ఉండాలనుకుంటాడు. తాగుబోతుడు కూడా ఒక మందు నెల మానే అంత
దీని మీద నమ్మకం ముస్లిం సోదరుల్లో ఉంది. రేపటి నుంచి ఉపవాసాలు మొదలవుతాయి. ఈ రోజు నుంచే ఖురాన్ చదవడం కూడా ప్రారంభం అవుతుంది. ఇది నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను హైదరాబాద్లో లక్నో వెళ్ళినప్పుడు చూసా. అక్కడ ఇటువంటి షాపులే 10-12 ఉండేవి. నా కోరిక ఒకటి ఉండేది, ఇదంతా స్లమ్ పేదరికం ఉన్న ముస్లిం ఏరియా కాబట్టి హలీం షాపులు పెట్టాలని నా కోరిక ఉండేది. ఫస్ట్ హలీం గారిని ఇంకో కుర్రోడిని అన్నో పెట్టాం. ఇద్దరితో మొదలు పెట్టాం. మెల్లిమెల్లిగా ఈ వాతావరణం ఏర్పడింది. ఇంకా చాలామంది ఇక్కడ పెట్టాలనుకున్నా స్థలం లేదు. మరి ఇంతవరకే ఉంటే మనం ముస్లిం సోదరులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యావత్ ముస్లిం సోదరులు, అలాగే ప్రపంచంలో ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసం వస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా రంజాన్ ముబారక్ తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే మన విజయవాడ పశ్చిమానికి రంజాన్ యొక్క ప్రత్యేకత అనేది ఉంది కాబట్టి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ పంజాబ్ సెంటర్ అనేది ఇందాక మన పెద్దలు జలీల్ ఖాన్ గారు మాజీ శాసనసభ్యులు అన్నారు, ఈ పశ్చిమ నియోజకవర్గంలో మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కనపడుతుంది ఇలాంటి వాతావరణం. అందరూ కూడా ఇలాంటి షాప్స్ కానీ పెట్టుకోవడం అనేది, హలీం ఫాలూదా స్టాల్స్, అలాగే ఎన్నో రకమైన అంటే వంట చేయడం, హలీం లాంటి పదార్థాలతో చేయడం అనేది చాలా ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే ఇక్కడ గత 3-4 దశాబ్దాలుగా సలీం హలీం అనేది చాలా ప్రత్యేకత ఉంది. మొట్టమొదటిగా స్థాపించిన హలీం స్టాల్ ఎవరిదైతే ఉందంటే మన సలీం గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఇలా స్టాల్ నడుపుతూ అలాగే ప్రోత్సాహిస్తూ ఈరోజు ఇక్కడ దాదాపు 30-40 స్టాల్స్ ఉన్నాయి. అంతేకాదు ఈ నెల మొత్తం ఇక్కడ 1000 మందికి ఉపాధి కల్పించే వసతి ఇలా కల్పించే అవకాశం కల్పించారు. దీనివల్ల 1000 మందిని ఈరోజు మనం చూస్తూ ఉంటాం. ప్రతి 30 రోజులు ఇక్కడ వర్క్ చేసుకుంటూ వాళ్ళకి జీవన ఉపాధి కూడా కల్పించే సౌకర్యం అవకాశం కల్పించారు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఇక్కడ వచ్చి మన పశ్చిమ నియోజకవర్గంలో తప్పనిసరిగా ఇలాంటి వాతావరణం మీరు కూడా పాల్పంచుకోవాలని చెప్పి ఈ యొక్క హలీం స్టాల్స్ అందరూ కూడా ఆనందించాలని చెప్పి ఈ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, రంజాన్ నెల ప్రారంభానికి నెలవంక చూసి మీరు ఉపవాసాలు ఉండండి, అలాగే రంజాన్ నెల అయిన తర్వాత నెలవంక చూసి ఉపవాసాలను వదిలేయండి, పండుగ చేసుకోండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. సహరీ అంటే ఉదయం సూర్యోదయం కాకముందు భోజనం చేసేదానికి సహరీ అంటాం. ఇఫ్తార్ అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత రోజా విరమణకు ఇఫ్తార్ అంటాం. ఈ రోజు నుంచి ఇప్పుడు నెలవంక కనిపించింది కాబట్టి ఇప్పుడు ఈ క్షణం నుంచి మనం రంజాన్ నెలలోకి ప్రవేశించాం. రేపు నుంచి 30 రోజులు 29-30 రోజులు ఉపవాసాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉపవాసాలు ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎటువంటి భోజనం చేయకుండా ఉంటారో వాళ్ళ కోసం ఉపవాసం విరమించిన తర్వాత మంచి పౌష్టిక ఆహారం, ఇక్కడ హలీం అనే పౌష్టిక ఆహారాన్ని అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ పంజాబ్ సెంటర్ ఏరియాలో యూనియన్ తరఫున హలీం స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు సహకరించారు. ఇక్కడ ఈ సలీం హలీం అనేది మొదటిగానే ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మొట్టమొదటిగా హలీంని ప్రారంభించిన స్టాల్ సలీం హలీం. కాబట్టి ఇక్కడ ఈరోజు మన నాయకులందరూ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. మంచి పౌష్టిక ఆహారం, కులాలకు మతాలకు అతీతంగా తీసుకునే పౌష్టిక ఆహారం హలీం అని తెలియజేస్తున్నాను. మీడియా సోదరులకి నమస్కారం అండి. తెలియపరిచేదంటే ఈరోజు మాది నలబడుపు రంజాన్ అంటే ఉపవాసాలు ఉండే రోజు అనమాట. ఈ రోజు నుంచి రేపు పొద్దున్నే తెల్లారుజామున 4ంటికి ఉపవాసాలు చేస్తాం. అలాగే నేను గత 23 సంవత్సరాల నుంచి ఈ హలీం సెంటర్ పెట్టాను కాబట్టి ఇక్కడ. అలాగే గతంలో 23 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు తినడానికి. హైదరాబాద్ వెళ్ళడం అంటే మనం ఎందుకు ఇక్కడ తయారు చేయలేకుండా మా జల్గాన్ గారు చెప్పారు కదా, ఒక మాస్టర్ని పిలిపించి అరే ఇక్కడ హలీం స్టాల్ పెట్టరా అని చెప్పి ఆయన ద్వారాగా ఇక్కడ మన హలీం సెంటర్ పెట్టాం. అలాగే ఈరోజు 1 నుంచి 40-50 దాకా అయింది. గత విజయవాడ చుట్టుపక్కల కూడా హలీం షాపులు ఉన్నాయి. దగ్గర 150 షాపులు లాగా ఉంటాయి చుట్టుపక్కల మొత్తం. అసలు చుట్టుపక్కల హలీం అనేది తెలీదు. అలాంటిది 23 సంవత్సరాలు కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు ఇంత పేరు వచ్చింది. ఆ రోజు ఎంత టేస్ట్ ఉందో ఇదే 23 సంవత్సరాల ఇదే టేస్ట్గా నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తాను. విజయవాడ నగరంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని
ముందుగా ముస్లిం సోదరీమణులందరికీ కూడా మరి రంజాన్ మాసపు ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ పండగ వచ్చిందంటేనే పశ్చిమ నియోజకవర్గం పంజాబ్ సెంటర్లో ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ పండగ వాతావరణం తేవడానికి చాలా బలంగా కృషి చేసినటువంటి మరి వ్యక్తి సలీం గారు. ఇక్కడ సలీం గారు హలీం స్టాల్ని ఏర్పాటు చేసి హైదరాబాదీ వంటకాలని మరి పాత బస్తీతో పాటు విజయవాడ నగర ప్రజలకి రుచి చూపించినటువంటి వ్యక్తి మన సలీం గారు. ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ఎంతో క్రమశిక్షణతో నిబద్ధతతో మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ హలీం సెంటర్ ప్రారంభోత్సవానికి ప్రతి ఏడాది కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ ఒక సోదరులాగా అభిమానిస్తున్నటువంటి సలీం గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. వారు మంచిగా మరి హలీం సెంటర్ని నడపాలని అందరితో మమేకమై మరింత చక్కగా ఈ ఫుడ్ స్టాల్ని చక్కగా ఏర్పాటు చేశారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తా. మరొక్కసారి సలీం గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చివరిగా ఒక్క మాట, హలీం అంటేనే సలీం, సలీం అంటేనే హలీం అని కూడా తెలియజేస్తాం. మైలవరంలో శనివారం ఆటోను కారు ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చంద్రగూడ నుంచి రిపేర్ చేసుకునేందుకు వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటో కాలువలోకి దూసుకెళ్లింది. ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. అధికారం కోల్పోయి అబద్దాలు ఆడటంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆ పార్టీ అధినేత ఎక్కడా తగ్గడం లేదని, ప్రజలను ఏమార్చడానికి అబద్దాలు ఆడటానికి వైఎస్ఆర్సీపీ నేతలు ఒకరికొకరు పోటీ పడుతున్నారని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బడ్జెట్ కేటాయింపులో వెలుగొండకు 3,000 కోట్లు కేటాయించాలని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతున్నారంటే వెలుగొండ పూర్తవలేదని నిజాన్ని అంగీకరిస్తున్నారని చెప్పారు. ఆనాడు పూర్తి కాని ప్రాజెక్టు నాడు జగన్ జాతికి ఎలా అంకితం చేశాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి కాని ప్రాజెక్టును ప్రారంభించడానికి జాతికి అంకితం చేయడానికి సిగ్గుందా అంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి క్రింది స్థాయి నాయకుడి వరకు కూడా ఒకరిని మించి ఒకరు అబద్ధాలు ఆడడంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి నిన్న ఏదైతే బడ్జెట్ను ఉద్దేశించి శాసనసభ్యులు చంద్రశేఖర్ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే నిన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ వెలుగొండకు 3,000-4,000 కోట్లు బడ్జెట్లో పెట్టవలసింది 300 కోట్ల రూపాయలు పెట్టారని ఆయన ఏదైతే ఎద్దేవా చేస్తూ ఉన్నాడో, మరి నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా, మరి 3,000-4,000 కోట్లు పెడితేనే కానీ పూర్తి అవ్వదని సాక్షాత్తు మీ ఎమ్మెల్యే ఈరోజు చెప్తూ ఉన్నాడంటే, అట్లాంటి పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్పి ఎట్లా వెలుగొండను జాతికి అంకితం చేస్తావు ఆ రోజు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా నేను అడుగుతూ ఉన్నా. ఆ రోజు ఏదైతే తండ్రి శంకుస్థాపన చేస్తే కొడుకు పూర్తి చేశాడని ఎట్లా మీరు మరి ఆ రోజు సంబరాలు చేసుకున్నారని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా. మీ అసత్య అవినీతి పత్రిక మరి ఏదైతే వెలుగొండ పూర్తి అయిపోయింది, నీళ్ళు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వాన్ని అంటే ఇంకా 4,000 కోట్లు పెట్టవలసి ఉండగా కూడా అట్లాంటి అబద్ధపు రాతలు ఎట్లా మీ అవినీతి పత్రికలో రాస్తారని చెప్పి సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే నేను ఎప్పుడు అదే చెప్తూ ఉంటా, అబద్ధాలు ఎట్లయినా మాట్లాడొచ్చు, ఎలాగైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు, కానీ అబద్ధాలు
మాట్లాడే వాళ్ళకి కూడా అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉండాలి, లేదంటే ఇట్లానే అబాసు పాలైపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏదైతే ఆ వెలిగొండ ఏదైతే ఉందో మరి ఏదైతే హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి అక్కడ వింగ్స్ కానీ రిటైనింగ్ వాళ్ళు పూర్తవుతేనే కానీ మరి వెలిగొండకి నీరు తీసుకురాలేము. ఏదైతే టన్నెల్ 1 ముందు టన్నెల్ 2లో తవ్వినటువంటి 1,20,000 క్యూబిక్ మీటర్లు తొలగిస్తేనే కానీ వెలిగొండకు నీరు తీసుకురాలేము. అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సిపి కార్యాలయంలో ముఠా సభ్యుల వివరాలను సిపి రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ ఏరియాలో ముందుగా రాబడిన సమాచారం మేరకు 5 మహిళలను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి విక్రయించడానికి ఉంచిన 3 పిల్లలను స్వాధీనం చేసుకుని ఒక బాబును విక్రయించగా వచ్చిన 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఏసీపీ కె లతా కుమారి, నార్త్ ఏసీపీ శ్రవంతి రాయ్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ నున్న ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి ఈ ముఠా గుట్టు రట్టు చేశామన్నారు. ఈరోజు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది, అడిషనల్ డీసీపీ శ్రీ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వారి సిబ్బంది, ఏసీపీ లతా కుమారి, అదేవిధంగా నార్త్ ఏసీపీ శ్రవంతి రాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నున్న ఇన్స్పెక్టర్, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కలిసి వీరు చాలా మంచి కేసుని ఈరోజు క్రాక్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చిన్నపిల్లల్ని అక్రమంగా విక్రయించే ముఠాని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 5 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో బలగం సరోజిని, ఈమె విజయవాడ సితారా సెంటర్ ఏరియాకి చెందింది. అదేవిధంగా షేక్ ఫరీనా అజిత్ సింగ్ నగర్ చెందింది. సైదాబీ అజిత్ సింగ్ నగరు, కోవరపు కరుణశ్రీ ప్రకాష్ నగరు, అదేవిధంగా పెదాల శిరీష ప్రకాష్ నగర్. ఈ 5 కూడా ఈరోజు అరెస్ట్ చేసి 3 చిన్నపిల్లల్ని ఈరోజు మనం రెస్క్యూ చేయడం జరిగింది. ఈ 3లో 2 మేల్ బేబీస్, అదేవిధంగా ఒక ఫీమేల్ బేబీ ఉన్నారు. సో ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ విజయలక్ష్మి అనే ఈ బలగం సరోజిని అనే ఈమె అంతకుమునుపు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో, చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్లో ఉంది. హైదరాబాద్లో అంతకుమునుపు ఈమె అరెస్ట్ అయి జూలై నెలలో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత 7 మందిని చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు 3 మనము రెస్క్యూ చేశాం. వంటూరు బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్లో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రాజెక్టులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయుష్ హాస్పిటల్ డాక్టర్ ఈ శ్యామ్ ప్రకాష్ విచ్చేశారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్స్, వారు వివరించిన విధానం చూసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ సైన్స్ డే జరుపుకోవడానికి ప్రధానమైన వ్యక్తి సర్ సివి రామన్ అని చెప్పారు. ఈ సందర్భంగా అతని గురించి ప్రసంగించి విద్యార్థులు చదువుతో పాటు వారు చేసే ప్రయోగాలు, నైపుణ్యతను వెలికితీయటమే మన చైతన్య మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ దేశానికి ఇంకా మంచి ప్రాజెక్టులు చేసి అందరికీ ఉపయోగపడాలని తెలిపారు. ఈ కార్యక్రమం చూడడానికి వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం డి నరేష్, సిసిఏ ఇన్ఛార్జ్ నీలిమ, ప్రైమరీ ఇన్ఛార్జ్ మహేశ్వరి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షి మరియు ఫిజిక్స్, కెమిస్ట్రీ హెచ్ఓడిస్ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ఏ రాజేష్ బాబు పాల్గొన్నారు.
myself Sunita, Sri Chaitanya Techno School Principal. So, ఈ ఆధునిక జీవన విధానంలో మనం ఏదైనా సరే ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అవనివ్వండి, లైక్ బల్బ్, ఫ్యాన్, ఈవెన్ మనం యూజ్ చేసే టెలిఫోన్, మొబైల్స్ ఏదైనా కానీ ఒకప్పటి శాస్త్రజ్ఞ యొక్క కృషి ఫలితమే. ఆనాడు వాళ్ళు చేసిన ఇన్వెన్షన్సే మనం ఈరోజు లైఫ్ని ఇంత హ్యాపీగా లీడ్ చేయడానికి చాలా ముఖ్య కారణం. మనం ఈ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నామంటే వారి యొక్క కృషి ఫలితమే. ఫస్ట్ ఇన్ 1928 సివి రామన్ గారు ఫోటాన్ని క్రియేట్ చేసినప్పుడు అప్పట్లో ఆ ఆవిష్కరణ అనేది చాలా కొత్తగా ఆవిర్భవించింది. వారి యొక్క కృషి ఫలితంగా భారత ప్రభుత్వం 1986లో ఆయనకి కానుకగా ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. మా ఈ చైతన్య టెక్నో స్కూల్స్లో ఫిబ్రవరి 28 సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నాము. ప్రతి స్టూడెంట్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారి యొక్క ప్రతిభా పాఠవాలను చాటేందుకు మా ఈ చిరు ప్రయత్నమే మా ఈ సైన్స్ ఎక్స్పో. దీనికి సంబంధించిన ప్రత్యేకంగా మా స్టాఫ్ మెంబర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ వీళ్ళందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. దీనికి ఎంతో సహాయ సహకారాలు అందించిన అదర్ స్కూల్స్ స్టూడెంట్స్, యాజమాన్యాలు, టీచర్స్ వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ 1 బ్రాంచ్లో సైన్స్ ఎక్స్పో జరుగుతుందండి. పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అదర్ స్కూల్ స్టూడెంట్స్ ఆల్సో చూస్తున్నారండి ఈ ప్రోగ్రామ్ అంతాను. మీడియా వాళ్ళకి అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మా 1 ప్రిన్సిపల్ సునీత మేడంకి, చీఫ్ గెస్ట్ శ్యామ్ గారికి ప్రత్యేకత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై చిట్నగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సునీత గారు అండ్ రిమైనింగ్ టీచర్స్ ఆల్సో. ఇప్పుడు పిల్లలకి థియరీయే కాకుండా ప్రాక్టికల్లో కూడా నాలెడ్జ్ అవసరం అని చెప్పి ఈ సైన్స్ ఎక్స్పో స్పెషల్ డే రోజు కండక్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడాను సైన్స్ పరంగా ఎప్పుడు స్టడీ కాకుండా ప్రాక్టికల్గా నేర్చుకొని చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ చేసి వాళ్ళు ఉన్న టాలెంట్ చూపించగలుగుతున్నారు. దానికి టీచర్స్ దగ్గర నుంచి ఉన్న కోఆపరేషన్ వల్లే ఇదంతా చేయగలరు కూడా వాళ్ళు. ఇలాంటివి కూడా ఇంకా ఎక్కువగా కండక్ట్ చేసి చిల్డ్రన్స్లో ఇంకా వాళ్ళ టాలెంట్ బయటికి తీయాల్సిన అవసరం ఉంది. వీళ్ళే రేపటి నేటి వాళ్ళే రేపటి పౌరులు కాబట్టి ఇంకా కండక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ స్కూల్. థ్యాంక్ యూ. శ్రీ చైతన్య స్కూల్ వారు ఈరోజు సైన్స్ ఎక్స్పోని నిర్వహించడం జరుగుతుందండి. పిల్లలు విద్యతో పాటు వైజ్ఞానికంగా కూడా ముందుకెళ్లాలనే దృక్పథంతో, పిల్లల్ని వైజ్ఞానికంగా ప్రోత్సహించాలనే దృక్పథంతో శ్రీ చైతన్య స్కూల్ వారు ఈ రకమైన కార్యక్రమాన్ని నిర్వహించి పిల్లల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇందుకు పేరెంట్స్ నుంచి, పిల్లల నుంచి, అందరి నుంచి మంచి సహకారం వచ్చింది. స్కూల్ వారు కూడా మంచి ఏర్పాట్లు చేశారు, చక్కగా ఉన్నాయి. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఈ సైన్స్ ఎక్స్పోలో కూడా పాల్గొని వారి యొక్క సామర్థ్యాన్ని, వారి యొక్క తెలివితేటల్ని చూపించడం జరిగింది. సో ఇదే విధంగా పిల్లలు మరింత ఉత్సాహంగా ముందుకెళ్లాలని, వైజ్ఞానికంగా మరింత అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గౌష్ భాష పెళ్లి రోజు సందర్భంగా నియోజకవర్గంలోని దివ్యాంగులకు, వృద్ధులకు, ఆశ్రమంలో ఉన్న అందరికీ అన్నదానం మరియు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అన్వర్ మాట్లాడుతూ పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులకు, దివ్యాంగులకు సేవ చేయాలని తలంపు వారిలో రావటం అభినందనీయమన్నారు. భాష నిన్ను నూరేళ్లు ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గౌస్ భాష మాట్లాడుతూ తన వివాహం సందర్భంగా మైనార్టీ సెల్ నాయకుల అందరితో, కార్యకర్తలతో కలిసి సెంట్రల్ నియోజకవర్గంలోని దివ్యాంగుల, వృద్ధాప్య ఆశ్రమాలలో అన్నదానం, పండ్లు పంపిణీ జరిగినట్లుగా తెలిపారు. తనకు వెనుదనగా నిలిచిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని సమృద్ధిగా నెరవేరుస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి జైపాల్, 62వ డివిజన్ అధ్యక్షులు పైడి శ్రీను, ఎస్కేఎం వలి తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈ రోజున మా పెళ్లి రోజు సందర్భంగా మా సెంట్రల్ నియోజకవర్గం మైనార్టీ సెల్ కమిటీ సభ్యులు అందరూ కలిసి అనేక వృద్ధాశ్రమంలో, అలాగే
దివ్యాంగుల ఆశ్రమాల్లో అలాగే అనేక చోట్ల భోజన కార్యక్రమాలు, పళ్ళ పంపిణీ కార్యక్రమాలు చేశారు. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఇలా వెన్నంటే ఉన్న, నాపై ఇంత నమ్మకం ఉంచుకున్న వీళ్ళందరికీ నేను ఇంకా చురుకుగా నా పని, నా కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని నేను సమృద్ధిగా సమకూరుస్తానని చేస్తానని తెలియపరుచుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. విజయవాడ సెంట్రల్ నియోజక మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి నా సోదరుడు గౌస్ బాషా గారి పెళ్లి రోజు వాళ్ళ జరుపుకున్నారు. వారికి ముందుగా పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరియు ఇలాగే ఈరోజు వారు అనేక వృద్ధాశ్రమాల్లో భోజన సదుపాయాలు, భోజన కార్యక్రమం మరియు పళ్ళ కార్యక్రమం, 60 డివిజన్లో మాతృదేవ భవ వృద్ధాశ్రమంలో పళ్ళ కార్యక్రమం వేయాలి జరిగింది. అలాగే సింగనగర్ పాయకాపురం వృద్ధాశ్రమంలో భోజన కార్యక్రమం ఇవాళ అక్కడ జరపడం అయింది. మరి రాబోయే కాలంలో మా సోదరుడు ఇలాంటి పెళ్లి శుభాకాంక్షలు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అష్టైశ్వర్య ఆరోగ్యాలతో కలకల్లాడుతూ శుభ్రంగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి వారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా వచ్చినప్పుడు మనకి ఫ్లడ్ సింగనగర్ ముంపు ప్రాంతానికి గురైన తర్వాత వారు ఎన్నో సేవా కార్యక్రమాలు పేదలకు అందించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇటు ఎల్ఐజీ కానీ, ఎంఐజీ కానీ, రాధానగర్ కానీ, సుందరయ్య నగర్ కానీ, 60 డివిజన్ కానీ, 61 డివిజన్ కానీ, అలా అన్ని డివిజన్లో మన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా భాషా గారు వినూత్నంగా ప్రతి సమస్యలో, ప్రతి కార్యక్రమంలో మైనార్టీల సోదరులకి ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా, ఏది అవసరమైనా వారు ముందుగా ఫోన్ నెంబర్ ఇచ్చి వారి కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళ మంచి చెడ్డలు చూసే నా సోదరుడు ఒక నాయకుడిగా ఎదగడం నాకెంతో సంతోషంగా ఉంది. అలాగే రాబోయే కాలంలో కూడా మా సోదరుడు గౌస్ భాష ప్రతి కార్యక్రమం ముందంజలో ఉండాలని చెప్పి కోరుకుంటూ, అష్టైశ్వర్య ప్రాప్తి సిద్ధిరస్తూ ఆరోగ్యంగా వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల నిర్వహిస్తున్న వెంచరా 2K25 కల్చర్ ఫెస్ట్ విజయవంతంగా ముగిసింది. కల్చర్ ఫెస్ట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిల్వెస్టర్ స్టేజ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిల్వెస్టర్ స్టేజ్ పై ఇచ్చిన ప్రదర్శన వీక్షకులను మైమర్పించింది. నగరంలోని ఆంధ్ర లయల కళాశాలలోని దేవయ్య ఆడిటోరియంలో నిర్వహిస్తున్న వెంచరా 2K25 కల్చరల్ ఫెస్ట్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఆంధ్ర లయోల కళాశాలలో ప్రతి సంవత్సరం విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసే విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆంధ్ర లయోల కళాశాలలో ఏర్పాటు చేసిన కల్చరల్ ఫెస్ట్ లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంగ్లాస్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, కళారత్న మరియు మిమిక్రీ స్టార్ సిల్వరెస్ట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎం విజయసారథి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కల్చరల్ ఫెస్ట్ లో ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసే విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నిర్వహించిన నృత్య ప్రదర్శనను తిలకించారు. కల్చరల్ ఫెస్ట్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిల్వెస్టర్ స్టేజ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిల్వెస్టర్ స్టేజ్ పై ఇచ్చిన ప్రదర్శన వీక్షకులను మైమర్పించింది. ఈ సందర్భంగా కల్చరల్ ఫెస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆంధ్ర లయల కళాశాలలో కల్చరల్ ఫెస్ట్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కల్చరల్ ఫెస్ట్ లో ప్రతి ఒక్కరూ ఆనందంగా పాల్గొన్నారని, పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలో తమ ప్రతిభను కనబరిచారని తెలిపారు. అంతేకాకుండా కల్చరల్ ఫెస్ట్ లో పాల్గొన్న ముఖ్య అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఫోన్ రింగ్ అవుతున్నది. హలో హలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి. చెప్పండి, నేను ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నాను. నిజంగా ముఖ్యమంత్రి గారండి? నేను నిజంగా ముఖ్యమంత్రిని. కాకపోతే డౌట్ వచ్చిందండి. ఆ డౌట్ ఎందుకు? మీకేం డౌట్ వద్దో చెప్పండి. మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో, మీ పేరు ఏమిటి? నా పేరు కష్టాలు కనకయ్యండి. కాకపోతే అమలాపు నుంచి దుప్పించుకుంటున్నానండి. చెప్పండి కష్టాలు కనకయ్య గారు, మీకు వచ్చిన కష్టం ఏంటో తెలియజేయండి. సాధ్యమైనంత మీ కష్టం తీరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కష్టాలు ఏమున్నాయండి? మరి నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారు? అదే మరి ఎక్కారంటే అడుగు. మరి కృష్ణా పుష్కరాలకి బీజవాడ వచ్చి కృష్ణా నదిలో గుడికి మునిగామండి నేను మా ఫ్యామిలీ. చాలా సంతోషం. కృష్ణా పుష్కరాల సందర్భంగా మీరు విజయవాడ రావడం, కృష్ణా నదిలో మునగడం, నీరు మునగడమే కాదు మీ ఫ్యామిలీని కూడా ముంచడం. ఏది ఆంధ్రాలో ఎలా ఇంజనీరింగ్ కళాశాలలో సాంస్కృతిక మహోత్సవం వెంతుర 2025 ఎంతో ఘనంగా కొనియాడుతున్నాం. ఈ సందర్భంగా 2 వారాల క్రితం నుంచి మేము చాలా పోటీలు నిర్వహించాము. విద్యార్థినులు 500కు పైగా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పాటల పోటీలు, నాట్యం పోటీలు, ఇంకా మైమ్, స్కిట్, ఫ్లవర్ అరేంజ్మెంట్, ఇలా అనేకమైన పోటీలు జరిగాయండి. అలాగే ఆటల పోటీలు నిర్వహించాము. ఈ 2 వారాలుగా విద్యార్థులు ఎంతో తమలో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చారు. పెయింటింగ్, ఈ వీటిల్లో అయితే చాలా అద్భుతమైన కళను ప్రదర్శించారు. ఈ అవకాశం ఇచ్చిన మా మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ పోటీల్లో విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. దీనిని మా అందరికీ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్కి, మరి మాతో ఉన్న తోటి ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. ఆంధ్ర లయోలా ఇంజనీరింగ్ కళాశాలలో మేము ప్రతి సంవత్సరము సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అకాడమిక్గా పిల్లలు ఉత్తీర్ణులైన పిల్లలకి మేము ప్రైజెస్ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్లో కూడా మేము ఫ్యాకల్టీకి మరియు విద్యార్థులకి ఎన్నో పోటీలు నిర్వహించి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజున గత నెల రోజుల నుంచి జరిగిన కాంపిటీషన్స్కి సంబంధించిన ప్రైజెస్ అన్నీ ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మాకు చీఫ్ గెస్ట్గా ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు వచ్చారు. గెస్ట్ ఆఫ్ ఆనర్గా మిమిక్రీ ఆర్టిస్ట్ సిల్విస్టర్ గారు వచ్చారు. సో మా మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు జోజిరెడ్డి ఎస్జే అండ్ మా బాలస్వామి ఎస్జే అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఓ మహేష్ మా ప్రిన్సిపల్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ ఎంతో సంతోషంగా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురావడానికి ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ అనేది మా కాలేజ్లో నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. Andhra Loyola Institute of Engineering and Technology, Vijayawada, Autonomous, regularly and annually conducts an annual cultural fest called Ventura 2K25. The main objective of this is to give a platform to the students to showcase their innate talents in various arts and cultural activities like singing, dancing, mime, skit, pencil art, flower arrangements, etc. Apart from that, intramural sports and games competitions are also conducted for about 1 month. And both faculty members and students have participated enthusiastically in these competitions, and around 500 students turned up in participation, and then around 250 students won prizes in both sports and culturals. Besides this, students who have gained meritorious results in their academics are also honored and felicitated by the guests who are invited for this valedictory function of Ventura 2K25. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలన్న ఎంపీ కేశవ శివనాథ్. ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విషయంలో కూటమి ప్రభుత్వం ఒక అడుగు ముందుంటుందని వెల్లడి. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి నష్టం ఉండదని కేంద్రంలోని బీజేపీ పెద్దలు చెప్పడం విడ్డూరంగా ఉందన్న సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిజాయితీగా లేదని అభిప్రాయం వ్యక్తం చేసిన బివి రాఘవులు. ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశం. ఆర్థిక కష్టాలు ఉన్న జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళీ ప్రసారం మాత్రం కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.